నెహ్రూ గారు అలాగే టీటీడీ బోర్డు సభ్యుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఇక్కడ సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేశారు. అలాగే ఈ యొక్క హరిదాసుల కోలాహలం రంగవల్లుల ముగ్గులతో మొత్తం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నెహ్రూ గారు మాట్లాడదాం. మేలు గారు సార్ చెప్పండి, ఈ యొక్క సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయి? సంక్రాంతి సంబరాలు మళ్ళీ పూర్వపు రోజులు గుర్తొచ్చాయి ఇవాళ జగ్గంపేటలో జరిగే సంక్రాంతి సంబరాల దృష్ట్యా. ఎందుకంటే మొట్టమొదటి సాంప్రదాయకమైనటువంటి దృష్టిల్లో ఇటు మహిళా సోదరిమణులు అటు సోదరులు కూడా ఆ దుస్తుల్లో కనిపించడం మొట్టమొదటి అయితే. రెండోది రంగవల్లులు. ఏదైతే ధనుర్మాసంలో మొదలైన దగ్గర నుంచి కూడా చివరి వరకు ప్రతి ఇంటి ముందు ఈ ముగ్గులు రంగవల్లులు వేస్తారో అది జగ్గంపేటలో ఇవాళ ఈ సందర్భంగా ప్రతిబింబించాయి. ఒకరికొకరు పోటీపడి మరీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక స్ఫూర్తిదాయకమైన విధానంతో ముగ్గేయడం కాదు, ఆ ముగ్గులో సామాజిక స్పృహ కూడా కనిపించే విధంగా ఇవాళ తేటతల్లో అవుతున్నటువంటి పరిస్థితి. ఇంతేకాకుండా గతంలో ఏదైతే హరిదాసులు కానీ జంగందేవర్లు కానీ కొమ్మదాసులు కానీ ఇలాగే రకరకాల కళాకారులు గ్రామాల్లో తిరుగుతుండేటటువంటి పరిస్థితి ఉండేది. అదంతా కూడా ఇవాళ ఇక్కడ కనిపించినటువంటి పరిస్థితి. మా అధికారులు చాలా గొప్పగా చేశారు ఈ కార్యక్రమాన్ని. మరి దానికి వారికి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.